కలియుగం ముగిసేటప్పుడు హంసల స్వరాలు రోజంతా వినబడతాయి. అంటే వాటి ఆక్రందన వినబడుతుంది. ఇంకా ఏమి జరుగుతుంది? 4 వైపులా పొగమంచే కనపడుతుంది. తూర్పు, పశ్చిమ, ఉత్తర మరియు దక్షిణాన అంతా పొగమంచు వర్ణంగా కనపడుతుంది. మరియు సూర్యుడి కాంతి 7 రెట్లు 10 రెట్లు వరకు పెరుగుతుంది. కాబట్టి సూర్యుడి కాంతి పెరగడం వల్ల వాతావరణంలో మార్పు జరుగుతుంది. ఉత్తరాన ఉన్న మేరుపర్వతం, ఉత్తరాన ఉన్న మంచు కొండలు కరుగుతాయి. మరియు ఉత్తరాన అవి కరగడం వల్ల ప్రకృతి పంచభూతాలలో పెద్ద మార్పు జరుగుతుంది. కలియుగం ముగియగానే మానవులు ఇది చూస్తారు. నేటికి సూర్యుడి కాంతి 55-60 డిగ్రీల వరకు వెళ్ళింది. ఇక ముందు సూర్యుడి కాంతి వేడి 72 డిగ్రీల వరకు పెరుగుతుంది. అన్ని చోట్ల కాదు. పాపం ఉన్న చోట, జనాలు అధర్మం చేస్తున్న చోట లేదా సనాతన ధర్మం లేని చోట ఆ ప్రాంతంలో సూర్యుడి తాండవాన్ని జనాలు చూడగలరు. కలియుగం అంతం లక్షణాల్లో ఇప్పుడు పెరిగిపోతున్న వేడి 72 డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆ సమయం వస్తుంది. ఆ సమయంలో సూర్యుడు నుండి నక్షత్రఖండం భూమి వైపు వచ్చి 3 సముద్రాలలో పడుతుంది. ఇది భవిష్య మాలికలో రాసి ఉన్నది. సూర్యదేవుని అంశంతో సూర్యుదేవుని నక్షత్రఖండం సూర్యుడి నుండి వేరు అయ్యి 3 సముద్రాలలో పడుతుంది. ఈ విషయము అచ్యుతానంద వ్రాశారు. ତିନି ଦୀପୁ ଲଞ୍ଜା ନକ୍ଷତ୍ର ପଡ଼ିବ ଯାଜନଗ୍ର ଠାରୁ ଶ୍ରୀକ୍ଷେତ୍ର కంపి ఉఠివ జగత. అంటే భగవాన్ కల్కి జన్మస్థలం నుండి జగన్నాథ ప్రాంతం మరియు మొత్తం ప్రపంచంలో జలప్రళయం, సముద్ర సునామీ జరుగుతుంది. మరి సూర్యుడు నుండి రాబోయే నక్షత్ర ఖండం ఎక్కడ పడుతుంది? ఒకటి ఇండియన్ ఓషన్, ఒకటి పసిఫిక్ ఓషన్ మరియు ఒకటి అరేబియన్ సముద్రము. ఈ 3 సముద్రాలలో సూర్యుడు నుండి వచ్చే నక్షత్ర ఖండం పడుతుంది. దీని కారణంగా 10,000 అడుగుల వరకు సముద్రం పైకి లేచి వస్తుంది. ఈ స్థితి రాబోవు సమయంలో వస్తుంది. 2032 నాటికి సత్యయుగం నిర్మాణమై ఉంటుంది. ఈలోపు ఇటువంటి స్థితి వస్తుంది. మరియు వైజ్ఞానికులు కూడా పదే పదే క్షుద్రగ్రహం భూమి వైపు వస్తుందని చెప్పుతున్నారు. ఆ సమయం కూడా వస్తుంది. ఆ సమయంలో చిన్న చిన్న క్షుద్రగ్రహాలు భూమిపైకి వచ్చి పడతాయి మరియు నక్షత్రఖండాలు అంటే చిన్న చిన్న మంచుగడ్డలు భూమిపై గుంపు గుంపుగా పడి పట్టణాలు, అడవులు, నివాస ప్రాంతాలు, గ్రామాలు అన్నీ తగలబడతాయి. ఇలాంటి సమయం వైపు మానవ సభ్యత పయనిస్తున్నది.